హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 'లహరి కథామాలిక' ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ 'రొమాంటిక్ మొగుడు'. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తనకి ఫోన్ కాల్ రావడంతో కార్ ఆపి దిగి ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఇంద్ర అక్కడ ఉన్న ప్లేస్‌ని చూసి షాక్ అవుతాడు. వెంటనే కాల్ కట్ చేసి ఆ పరిసరాలని మరొక్కసారి తీక్షణంగా చూసి, "ఏంటి నేనిక్కడికి వచ్చాను? అసలెలా వచ్చాను? ఎందుకొచ్చాను?" అని అనుకుంటూ ఆ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు అతను. కానీ అతని మనసు అతన్ని అక్కడికి ఎందుకు తీసుకువచ్చింది? ఎవరి కోసం? అతని మనసు అక్కడ వెతుకుతూ ఉంది అన్న విషయాన్ని అతను గమనించలేకపోయాడు. తనని నేను ఇక్కడే కదా వదిలిపెట్టాను. మరి ఇప్పుడు ఇక్కడ లేదేంటి? నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అని అనుకుంటూ ఆ దారి వైపు చూస్తూ ఉన్న అతనికి కొంచెం దూరంలో ఎండలో ఏదో మెరుస్తూ ఉన్న వస్తువు కనిపించింది. ఏంటిది? అని అనుకుంటూ అక్కడికి వెళ్ళిన అతనికి అది ఎవరిదో కాలి పట్టి అని అర్థమయింది. సరిగ్గా అక్కడే ఆద్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ కాలి పట్టి వైపు తీక్షణంగా చూస్తూ ఇది తనదేనా? అని మనసులో అనుకుంటూ ఆ పట్టీని పాకెట్‌లో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు అతను. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళాలి అని అనిపించకపోవడంతో డైరెక్ట్‌గా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో అతను ఇంటికి వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేయని ఆద్య కొంచెం రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతూ ఉంది. అమ్మా ఆద్య! త్వరగా రా తల్లి భోజనం చేద్దువు గాని అని జయంతి పిలవడంతో హా అత్తయ్య వస్తున్నాను అని ఆమెకి చెప్పి హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి అనీజీగా అనిపించడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది ఆమె. టేబుల్పై అన్ని సర్దే పనిలో ఉన్న జయంతి లోపలికి ఎవరు వచ్చారో చూడలేదు. బయట నుండి లోపలికి వచ్చిన ఇంద్ర హాల్ మొత్తం చూసి ఇక్కడ ఎక్కడా లేదు అంటే తను రాలేదా? ఇప్పుడు మమ్మీ నన్ను చూసింది అంటే నువ్వొక్కడివే వచ్చావేంటి తనేది అని అడుగుతుంది. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఆమెకి కనిపించకుండా డైరెక్ట్‌గా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇంద్ర. అలా వెళుతున్నాడే కానీ ఆ ఇల్లు మొత్తం తన కళ్ళతో తనకి కావలసిన మనిషి కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఆమె ఎక్కడా కూడా అతనికి కనిపించలేదు. రాకుండా ఎక్కడికి వెళ్ళింది? తనని వదిలి వచ్చేసిన ప్లేస్‌కి కూడా వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ కూడా తను కనిపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్లు? అని అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ రూమ్ డోర్ తెరిచి చూసిన అతనికి అప్పుడే వాష్‌రూమ్ నుండి బయటికి వచ్చి కబోర్డ్‌లో ఉన్న తన డ్రెస్ తీసుకుంటూ కనిపించింది ఆద్య. గుండెల వరకు టవల్ చుట్టుకుని జడ ముడి పెట్టుకుని కబోర్డ్‌లో ఉన్న డ్రెస్ తీసుకుంటూ ఉన్న ఆమెని వెనక నుంచి చూసిన అతనికి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఒక్కసారిగా ఏదో తెలియని మార్పు శరీరంలో వస్తూ ఉంది. కింద నుంచి పై వరకు ఆమెను ఒక్కసారి స్కాన్ చేసి ఇంకా ఆమెకి దూరంగా ఉండలేక వెనకగా వెళ్ళి ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఆ మెడ ఆమె మెడ వంపులో తలదాచుకున్నాడు ఇంద్ర. ఆ చర్యతో ఉలిక్కిపడి కంగారుగా మొహం పక్కకు తిప్పి చూసిన ఆమెకి కళ్ళు మూసుకుని తనని గట్టిగా కౌగిలించుకుని కనిపించాడు ఇంద్ర. అతన్ని చూడగానే కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యింది. అతని చెంప మీద చేయి పెట్టి, "మీరా సార్, ఒక్క క్షణం భయపడ్డాను తెలుసా?" అంది ఆమె. కానీ ఆమె మాటని అతను పట్టించుకోలేదు. చిన్నగా ఆమె మెడవంపులో తన పెదవులతో రాస్తూ, "ఎలా వచ్చావు?" అంటూ అడిగాడు. ఇప్పుడు నేను స్పృహ తప్పి పడిపోయాను అని తెలిస్తే తను బాధపడతారు. ఏదో కోపంలో అలా చేశారే తప్ప నేను కష్టపడడం తను మనసుకి తీసుకోలేడు అనుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే దారిలో పర్మిషన్నే కనిపించారు. తను తీసుకువచ్చారు అంటూ చెప్పింది ఆమె. ఓహ్ అవునా అని అంటూ ఆమెని ఇటువైపుకి తిప్పుకుని మెడ కింద భాగంలో చిన్నగా ముద్దులు పెడుతూ ఆమె శరీరంపై తనకి అడ్డుగా ఉన్న టవల్ తీయడానికి చేతిని ఆ టవల్‌పై వేశాడు అతను. అది గమనించి అతని చేతితో సహా టవల్‌ని గట్టిగా పట్టుకుని, "ఏం చేస్తున్నారు? ఇప్పుడే అత్తయ్య భోజనానికి పిలిచారు. వెళ్ళకపోతే తనే పైకి వచ్చేస్తారు. ఇలా మనల్ని చూస్తే అంత బాగోదు" అంది ఆమె. దానితో ఒక్క నిమిషం ఆలోచనలో పడిన అతను ఆ టవల్‌పై ఉన్న తన చేతిని తీసేసి, "సరే, త్వరగా డ్రెస్ వేసుకుని రా" అంటూ చెప్పాడు. అంత క్యూట్‌గా మాట వింటున్న అతన్ని చూసి సిగ్గుగా అనిపించడంతో
తల వంచుకుని చిన్నగా నవ్వుతూ సరే అన్నట్లు తల ఊపింది ఆమె. అతను వదిలేయాలి అనుకున్నంత మాత్రాన వదిలేసే అందం ఆమెది కాదు. వదిలి వెళ్ళాలి అని అతనికి కూడా లేదు. సిమ్లా యాపిల్లాగా నోరు ఊరిస్తూ ఉన్న ఆమెని అలా చూస్తూ దూరంగా ఉండలేక ఒక్క అడుగు ముందుకు వేసినా సరే మళ్ళీ ఆ అడుగుని వెనక్కి తీసి తిరిగి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెని తన మీదకి లాక్కుని ఆమె చెంపపై తన మరొక చేతిని పెడుతూ ప్రేమగా ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. ఆ తీయనైన ముద్దు రుచి తెలుస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె. ఒక 2 నిమిషాలు తనివి తీరా ఆమె పెదవులను ముద్దాడి సిగ్గుతో ముడుచుకుపోతూ ఉన్న ఆమె మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకొని ఆమె నుదుటి మీద చిన్న ముద్దు చిరుకానుకగా ఇచ్చి, ఒక ఆకలి తీర్చలేకపోయావు, కనీసం మరో ఆకలి అయినా తీర్చాలి అని అంటే త్వరగా రా, కింద వెయిట్ చేస్తూ ఉంటాను, లేట్ చేస్తే మాత్రం వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్ర. వెళుతున్న అతని వైపు చూసి అప్పటికప్పుడే కోపం, అప్పటికప్పుడే ప్రేమ, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుని అతను వెళ్ళిపోతాను అన్న మాట గుర్తు రావడంతో ఫాస్ట్గా కబోర్డ్లో ఉన్న ఒక డ్రెస్ తీసుకుని వేసుకుని కిందకి పరుగు పెడుతూ ఉంది ఆమె. కాలు నొప్పిగా ఉన్నా కూడా ఆ కాలు మీద బరువు ఆంచకుండా మడమతోనే కంగారుగా నడుస్తూ ఉంది. బహుశా ఆ రోజు ఆమె అదృష్టం బాగున్నట్లుంది. ఇంద్ర ఇంకా బయటికి వెళ్లకుండా సోఫాలో కూర్చుని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరికీ ప్లేట్స్ పెట్టి అందులో భోజనం వడ్డిస్తూ మావయ్య, సార్ త్వరగా రండి అంటూ పిలిచింది. ఆ పిలుపుతో ఆమె వైపు దీక్షణంగా ఒకసారి చూసి నేనంటే బాగానే భయం ఉన్నదన్నమాట అని అనుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చున్నాడు ఇంద్ర. విజయేంద్ర ప్రసాద్, జయంతి కూడా వచ్చి కూర్చోవడంతో అందరికీ అన్నీ వడ్డించే పనిలో పడింది ఆమె. అసలే కాలు బాగాలేదు కదమ్మా, నువ్వెందుకు వడ్డన చేయడం, పని మనిషి చేస్తుంది, నువ్వు అలా కూర్చో అంటూ చెప్పింది జయంతి. పర్వాలేదు అత్తయ్య, ఇప్పుడు నా కాలు బాగానే ఉంది అని మొండిగా చెప్పడంతో నీకు అంతగా వడ్డించాలి అంటే నీ భర్త పక్కన కూర్చుని అతనికి మాత్రమే వడ్డించు, మాకు మేము వడ్డించుకుంటాము, ఆ కాలుతో అటు ఇటు తిరిగి తగ్గుతున్న దాన్ని మళ్ళీ రేపుకోకు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఇంకేమీ చెయ్యలేక అలానే అని ఇంద్ర పక్కనే కూర్చునేంత ధైర్యం కూడా చెయ్యలేక అతని పక్కనే నిలబడి ఉంది ఆమె. దగ్గరుండి అతనికి అంతా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని నువ్వేంట్రా ఈ టైంలో ఇంటికొచ్చావు, ఎప్పుడు లంచ్కి నువ్వు ఇంటికి రావు కదా అంటూ అడిగింది జయంతి. ఆ ప్రశ్నకి కొంచెం కంగారు పడి అది మమ్మీ ఒక మీటింగ్ ఉండడంతో వెళ్ళి అది ఫినిష్ చేసుకుని ఇటుగా వస్తూ ఉంటే ఇల్లు గుర్తు వచ్చింది, సరే ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా, భోజనం చేసి వెళదామని ఇంటికి వచ్చాను. రాకూడదా, నేను వచ్చినందుకు మీకేమైనా ప్రాబ్లంగా ఉందా అంటూ అడిగాడు అతను. సమాధానం కూడా అంత సీరియస్గా చెప్పాలా, వాళ్ళేమో పాపం నా కోసమే వచ్చావేమో అనుకుని తెగ ముచ్చట పడిపోతూ ఉంటే నువ్వు నీ సమాధానంతో వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసి నీ కోపంతో మళ్ళీ వాళ్ళు నోరు ఎత్తకుండా చేశావు, శాడిస్ట్విరా నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంది ఆద్య. రావచ్చు నానా, రాకూడదు అని ఎవరన్నారు, ఇది నీ ఇల్లు, నువ్వెప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంతసేపైనా నీ గదిలో నువ్వు ఉండొచ్చు చిన్నగా నవ్వుతూ అంది జయంతి. ఆ మాటతో గదిలోకి అతను వెళ్ళడం చూసింది అని అర్థమవడంతో ఇంకేమీ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుని తింటూ రసం వడ్డించు అన్నాడు అతను. హా అంటూ ఒక గరిటె ఫుల్గా రసం తీసుకుని అతని ప్లేట్లో వేసి మరొక గరిటె తీసుకుని అది వేస్తూ ఉండగా చాలు అన్నట్టు మధ్యలో తన చేతిని అడ్డుపెట్టాడు అతను. దానితో ఆ రసం కాస్త అతని చేతి మీద పడింది. అసలే వేడివేడిగా ఉందేమో, తెల్లటి ఆ చేతి మీద పడగానే ఆ తెల్లటి చర్మం అంతా రెడ్ కలర్లోకి మారిపోయింది. అది చూసి అయ్యో అయ్యో సారీ చూసుకోలేదు అంటూ అతని చేతిని చనువుగా తన చేతిలోకి తీసుకుని నోటితో గాలిని ఊదుతూ చాలా నొప్పిగా ఉంది కదూ అంటూ అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది ఆద్య. ఆ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. అది చూసి చిరాకు పడుతూ కళ్ళు నెత్తి మీద ఏమైనా పెట్టుకున్నావా,
నీ మీద నమ్మకం లేకే ఇలాంటిది ఒకటి చేస్తావని మమ్మీ ముందు నుంచి చెప్తూనే ఉంది. పని మనిషి చేస్తుంది నీకెందుకు అని. కానీ తమరు వినరు కదా! అవసరం లేని పనులన్నీ నెత్తి మీద వేసుకుని, నేనే ఇంటి పనంతా చేస్తున్నాను అని గొప్పలు పోవడానికి, వచ్చి రాని పనులు చేసి ఎదుటి వాళ్ళకి ఇలా ఇబ్బంది కలిగిస్తూనే ఉండాలి. లేకపోతే మనశ్శాంతి ఎక్కడుంటుంది తమరికి? అంటూ కసురుకున్నాడు ఇంద్ర. ఆ మాటలు విని షాక్ అయిన విజేంద్ర ప్రసాద్, జయంతి ఏదో చూడకుండా జరిగిపోయింది లేరా, ఆ మాత్రం దానికి ఎందుకు తనని అంతలా తిడతావు? వదిలేసాయి, ఆయింట్మెంట్ రాస్తాను కదా, పదా అంది జయంతి. ఏమీ అవసరం లేదు. చూడకుండా చేసిందో కావాలనే చేసిందో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఇది రిపీట్ అయితే అవ్వకూడదు. ఈ విషయం తనకి అర్థమయ్యేలాగా చెప్పి కొంచెం తనకి వచ్చిన పనులు మాత్రమే చేయమనండి. ఇలా రాని పనుల్లోకి దూరి ఎదుటి వాళ్ళకి నష్టాన్ని కలిగించేలా ప్రవర్తించొద్దని కొంచెం గట్టిగానే చెప్పండి అని వాళ్ళిద్దరికీ చెప్పి ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంద్ర. అతను అంతలా తిట్టడంతో విజేంద్ర ప్రసాద్, జయంతి బాధగా ఆమె వైపు చూశారు. కానీ ఆదికి మాత్రం అతను తిట్టినందుకు బాధ లేదు. అతని చెయ్యి అంతలా కాలినందుకు బాధగా ఉంది. అది అంతా తన వల్లే అన్న బాధ మరింత ఎక్కువగా ఉంది. ఆమె ఏడవడం చూసి, వాడంతేనమ్మా, వట్టి కోపిష్టి వెధవ, వాడి మాటలు నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఇప్పుడు తిట్టేసి వెళ్ళాడా, సాయంత్రం తనే వచ్చి తిట్టినందుకు సారీ చెప్తాడు. ఆవేశంలో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆవేశం తగ్గాక ఇంత మంచివాడా ఇందాక నన్ను అంతలా తిట్టింది అనిపిస్తుంది. అలా ఉంటుంది వాడి ప్రవర్తన. నువ్వురా, భోజనం చేద్దువు గాని, అవన్నీ ఆలోచించడం మానేసాయి అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది జయంతి. లేదత్తయ్య, ఆయన తిట్టినందుకు నాకు బాధగా ఏమీ లేదు. నా వల్లే కదా ఆయన చెయ్యి కాలింది. దానికే చాలా బాధగా ఉంది. పాపం ఆ చేతితో వర్క్ ఎలా చేస్తారో ఏంటో. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి ఈ పూటకి అని అడగడానికి కూడా భయం వేసింది. కనీసం మీరైనా అడగవలసింది అంది ఆద్య. ఆ మాటతో చిన్నగా నవ్వుకుని, వాడు వర్క్ చేయడమ్మా, చెయ్యిస్తాడు. వాడి గురించి దిగులు పడింది చాలు, కానీ ముందు భోజనం చెయ్యి అంది జయంతి. లేదత్తయ్య, నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడ ఇంకా ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది ఆద్య. అమ్మా ఆద్య అని జయంతి పిలిచినా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆమె. ఏం పిల్లాడో ఏంటో, ఎందుకు కోపాలు తెచ్చుకుంటారో, ఎందుకు అలకలు చూపిస్తారో, ఎందుకు తిండి తిప్పలు మానేస్తారో ఏమీ అర్థం కాదు అని అనుకుంటూ కొంచెం సేపటి తర్వాత ఆమె గదిలోకి పాలు పళ్ళు పని మనిషితో పంపింది జయంతి. అవి కూడా తినకుండా అలా బెడ్ పైకి వచ్చి ఇంద్రాకి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూనే ఉంది ఆద్య. ఆ రోజు రాత్రి చాలా లేటుగా వచ్చాడు ఇంద్ర ఇంటికి. జయంతి బలవంతం మీద అయిష్టంగానే కొంచెం తిని అతని కోసమే ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్న ఆద్య అతను రావడం చూసి అతనికి ఎదురు వెళ్ళింది. ఆమె మొహం చూసి మనసు ప్రశాంతంగా మారినా కూడా అప్పుడే వేరే ఏదో గుర్తు వచ్చి మొహం కోపంగా మారడంతో ఒక్కసారి ఆమె వెనక్కి చూసి అక్కడ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని, ఏంటి ఇంకా పడుకోలేదా అంటూ సీరియస్గా అడిగాడు అతను. లేదు, మీరు వస్తారని చూస్తున్నాను తల వంచుకుని భయం భయంగా చెప్పింది ఆమె. వస్తే మళ్ళీ ఏదో ఒక రకంగా నాకు గాయమయ్యేలా చేసి ప్రశాంతంగా నవ్వుకుందాము అని ఎదురు చూస్తున్నావా అంటూ అడిగాడు ఇంద్ర. చిచ్చి, అలా కాదు ఇంద్ర అనేసి అతను కోపంగా చూడడంతో తన మాటని కరెక్ట్ చేసుకుంటూ, సారీ సార్, నేను కావాలని చేయలేదు. మీ చేతికి అలా గాయం అవ్వడం వలన మీకు ఎంత బాధగా నొప్పిగా ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా నొప్పిగా అనిపించింది. మార్నింగ్ నుంచి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది? పాకెట్లో పెట్టుకున్న అతని చెయ్యి బయటికి తీస్తాడేమో చూద్దామని ఆతృతగా అటువైపే చూస్తూ అడిగింది ఆమె. ఆమె చూపులు గమనిస్తూనే, నీ సానుభూతి నాకేమీ అవసరం లేదు, వెళ్ళి పడుకో అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఇంద్ర. భోజనం అంటూ అతని కూడా పడింది ఆమె. నేను బయట చేశాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు అతను. ఆ డోర్ బయటే ఆగిపోయిన ఆమెకి లోపలికి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియడం లేదు. ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా మొహం మీద డోర్ వేస్తారా? ఇంకా నయం, ఒక అడుగు వెనక ఉండడం వల్ల సరిపోయింది, లేదు అంటే ఈ పాటికి నా ముక్కు పగిలిపోయేది అని మనసులో అనుకుంటూ అతను డోర్ తీస్తాడేమో అని ఎదురు చూస్తూ అక్కడే గడిపేసింది.
కానీ అతను ఎంతకీ డోర్ తీయకపోవడంతో, ఈ రాత్రి టైంలో ఇక్కడ నన్ను ఎవరైనా చూశారు అంటే వాళ్ళకి అనుమానం వచ్చి ఆరాలు తీయడం మొదలుపెడతారు. ఎందుకొచ్చిందిలే, లోపలికి వెళ్ళి 2 తిట్లు ఎక్కువ తినడమే బెటర్ అనుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన ఆమెకి బెడ్‌పై హాయిగా నిద్రపోతూ కనిపించాడు ఇంద్ర. బ్లూ కలర్‌లో ఉండే బెడ్ బల్బ్ వెలుగులో అతని మొహం కనిపిస్తుంది కానీ, అతని చేతికి ఏమాత్రం గాయం అయ్యిందో ఆమెకి కనిపించడం లేదు. సచ్చినోడా! ఇంత డార్క్ లైట్ వేసుకుని పడుకోకపోతే నార్మల్ లైట్ వేసుకుని పడుకోవచ్చు కదా! ఈ వెలుగులో ఏం కనిపించి చేస్తుంది నా మొహం అని ఇలాంటిది వేశావు అని తిట్టుకుంటూ, నార్మల్ లైట్ వెయ్యాలి అంటే మళ్ళీ ఎక్కడ లెగిసి అరుస్తాడో అన్న భయం మనసులో ఉండిపోవడంతో తన ఫోన్లో టార్చ్ లైట్ వేసుకుని మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి అతని చేతి మీద ఆ లైట్ వెలుగు పడేలా వేసి పరీక్షగా చూస్తూ ఉంది ఆమె. మార్నింగ్ అంత ఎక్కువగా కాదు కానీ ఒక మాదిరిగా కాలినట్లు ఆమెకి కనిపించింది. అయ్యో పాపం, ఎంత నొప్పి వస్తుందో ఏంటో. వంట చేసేటప్పుడు చిన్నగా అంటుకుంటేనే ఆ రోజంతా పెయిన్ వస్తుంది. ఇంత ఎర్రగా కాలింది అంటే ఖచ్చితంగా ఈ రోజంతా ఆ పెయిన్ తీసుకునే ఉంటాడు అనుకుంటూ పిచ్చి బంగారం అని తిట్టుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి అందులో ఉన్న ఆయింట్మెంట్ మెల్లిగా అతని చేతికి అప్లై చేస్తూ, ఏంటో మా జీవితం, ఫస్ట్ నైట్ రోజు నా కాలుకి దెబ్బ తగిలితే సెకండ్ నైట్ రోజు తన చేతికి దెబ్బ తగిలింది. ఎవరికో ఒకరికి దెబ్బ తగలకుండా ఏ రాత్రి మాకు గడవదేమో అని అనుకుంటూ మెల్లిగా ఆయింట్మెంట్ అప్లై చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మూత పెట్టి అది తీసుకుని అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసిన ఆమె చెయ్యి గట్టిగా ఎవరో పట్టుకోవడంతో ఉలిక్కిపడింది ఆమె. శ్రీరామ 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 అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన ఆమెకి సీరియస్గా తన వైపే చూస్తూ కనిపించాడు ఇంద్ర. లెగిసిపోయాడు రాక్షసుడు అని మనసులో అనుకుంటూ ఏం చేయాలో తెలియక కళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. సీరియస్గా ఆమెను చూస్తూ, చేసిన గాయానికి మందు పూస్తే నొప్పి తగ్గిపోతుంది అని అనుకుంటున్నావా అంటూ అడిగాడు ఇంద్ర. ప్రస్తుతానికి తగ్గకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగ్గుతుంది. గాయం పెద్దదైనప్పుడు పెయిన్ గాయం అయిన వాళ్ళకే కాదు, చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది. తల వంచుకుని చెప్పింది ఆమె. అంటే నా చేతికి గాయమైతే నొప్పి నీకు తెలుస్తుందంటున్నావు, అంతేనా అడిగాడు అతను. ప్రేమ ఉన్న చోట మనం ప్రేమించే వారికి ఏం జరిగినా కూడా ఆ నొప్పి భరించే వంతు మనది అవుతుంది. అది ఎలా అంటే, రాత్రి నా కాలికి దెబ్బ తగిలితే మీ కళ్ళలో నీళ్లు తిరిగినట్లు. చీకట్లో ఆ నీళ్లు నా కంటికి కనపడకపోవచ్చు, కానీ నా మనసుకి కనిపించాయి అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో ఆమె చేతిని ఒక్కసారిగా వదిలేశాడు అతను. దానితో వెళ్ళి తన చేతిలో ఉన్న బాక్స్ కబోర్డ్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఆగి అతని వైపు చూస్తూ, నన్ను శిక్షించడం కోసం మీరిలా గాయం చేసుకోవద్దు. మీకు కోపం ఉంది నా మీద కాబట్టి ఆ గాయమేదో నాకే చేయండి, భరిస్తాను. అంతేకాని నన్ను బాధ పెట్టడం కోసం మీకు మీరుగా గాయం చేసుకుంటే చూస్తూ మాత్రం ఊరుకోలేను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే గతంలో మీరు మర్చిపోయిన ఆద్యని మరొక్కసారి మీకు గుర్తు చేయవలసి ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆమె. ఆ వాయిస్లో బేస్ చూసిన ఇందిరాకి గతంలో ఉన్న ఆద్య గుర్తు వచ్చింది. వారిద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో తనకి ఏ గాయమైనా సరే ఆద్య అస్సలు ఊరుకునేది కాదు. చిన్న చిన్న గొడవలకి వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వస్తే పెద్ద పెద్ద క్లాసులు పీకి ఆ దెబ్బ తగ్గి మానిపోయి పూర్తిగా మాసిపోయే వరకు తిడుతూనే ఉండేది. అలా తిడుతున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో తిరిగే నీళ్లు అతని మనసుని మరింత బాధకి గురి చేస్తూ ఉండేవి. అవి గుర్తు రాగానే ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు తన మనసులో సమాధి అయిపోయింది అనుకున్న ప్రేమ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించడంతో ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి ఆమెని పట్టుకుని తన మీదకి లాక్కుని ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పైకి చేరిపోయి, ఎంత నొప్పినైనా భరిస్తావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. గుండె వేగంగా కొట్టుకుంటున్న చప్పుడు కూడా ఆమెకు వినిపిస్తూ ఉండడంతో అతని వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఇన్ని సంవత్సరాలు తనకి దూరమైన ప్రేమ ఇప్పుడు ఇంత చేరువుగా కనిపిస్తూ ఉండడంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నిజంగా తన ప్రేమ అతనికి దక్కిందా అన్న ఫీలింగ్ మనసంతా నిండిపోయింది. పెదవులు అదురుతూ ఉన్నాయి. అతని కళ్ళు తనని తడుముతూ ఉండడంతో అతని కాలర్ పట్టుకుని అతన్ని తన మీదకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని, ఐ లవ్ యూ ఇంద్ర, ఐ లవ్ యూ సో మచ్
అంటూ అతని మీద ముద్దుల యుద్ధం మొదలుపెట్టింది ఆమె. అలా ఒక్కసారిగా ఆమె ప్రవర్తించడం చూసిన ఇంద్ర ఒక్క క్షణం ఫ్రీజ్ అయ్యాడు. ఆమె చేస్తున్న పనులకి శరీరంలో మెల్లిగా వేడి పెరుగుతూ ఉండడంతో ఆమెని మరింతగా పెనవేసుకుపోయి ఆమె ముద్దులకి సహకరిస్తూనే తన ముద్దులతో ఎదురుదాడి మొదలుపెట్టాడు. ఇప్పుడు వారిద్దరి మనసుల్లో కూడా గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈ క్షణం మాత్రమే ఉంది. తమ మనసులో వారు పెంచుకున్న ప్రేమ మాత్రమే ఉంది. అతని విషయంలో తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ ఆమెకి గుర్తు రావడం లేదు. తను నా ప్రేమని అవమానించింది, నన్ను మోసం చేసింది, మరొకరిని పెళ్లి చేసుకోబోయింది అన్న సంగతి అతనికి గుర్తు రావడం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరి మనసులో ఉన్న ప్రేమ మరొకరికి చేతల రూపంలో తెలియచేస్తూ ఒకరి శరీరంపై ఉన్న బట్టలు మరొకరి తీసి అవతలికి విసిరేస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ రాత్రిని వారి మదిలో నిలిచిపోయే విధంగా ఒక అందమైన అనుభూతిని పంచుకుంటూ స్వర్గంగా ఆ రాత్రిని మార్చుకున్నారు వాళ్ళు. అలా వారి తనువుల యుద్ధం ఎప్పటి వరకు కొనసాగిందో కూడా వారికి తెలియలేదు. ఎప్పటికో అలసి సొలసి ఆదమర్చి నిద్రపోతున్న ఆద్యని చూసి చిన్నగా నవ్వుకుని ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకొని చిన్నగా జోకొడుతూ, మనసులో ఇంత ప్రేమని పెట్టుకుని ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు అంటే అస్సలు నమ్మాలి అని అనిపించడం లేదు. నాకు తెలిసిన ఆద్య, నన్ను ప్రాణంగా ప్రేమించిన ఆద్య ఇప్పుడు ఈ క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు ఈ ఆద్యని నీలోనే దాచుకొని అసలు ప్రేమే లేదు అన్నట్లు నా ముందు ఎందుకు నటిస్తూ తిరిగావో అర్థం కావడం లేదు. కానీ అలా చేయడానికి ఏదో బలమైన కారణమే ఉంది అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోకుండా మూర్ఖంగా నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించానురా. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇన్ని రోజులు దూరమైన నిద్రని ఒక్కసారిగా ఆహ్వానించి ప్రశాంతంగా పడుకున్నాడు ఇంద్ర. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న ఇంద్రకి తన గుండెల మీద ఏదో బరువుగా అనిపిస్తుంది. దాంతో కిందకి చూసిన అతనికి తన గుండెలపై హాయిగా నిద్రపోతూ కనిపించింది ఆద్య. ఆమెను చూడగానే అతని పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. మెల్లిగా ఆమెని పక్కకి జరిపి బెడ్ పక్కన టేబుల్పై ఉన్న ఆ ఫోన్ అందుకోవడం కోసం ఆ పక్కగా జరుగుతూ ఉన్నాడు అతను. అది తనకి ఇష్టం లేదు అన్నట్లు వాళ్ళ మధ్యన ఏర్పడిన కొంచెం దూరాన్ని మళ్ళీ చెరిపేస్తూ అతనికి దగ్గరికంటా జరిగి అతని నడుం చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా హత్తుకుని చిన్నపిల్లలా నిద్రపోతూ ఉంది ఆద్య. దానితో మరింత నవ్వు వచ్చినా కూడా ఆమె వైపు కొంచెం అసహనంగా చూస్తూ, పొద్దు పొద్దున్నే ఎందుకే ఇలా టెంప్ట్ చేస్తున్నావు? నువ్వు ఇలాగే చేసావు అంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం మానేసి ఇలానే నిన్ను వదలకుండా పట్టుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది, రాక్షసి అని అనుకుంటూ మళ్ళీ ఆమెని చిన్నగా పక్కకి జరిపి ఆమెకి అనుమానం రాకుండా వెనక ఉన్న పిల్లో తీసి ఆమె పక్కనే పెట్టి మెల్లిగా ఆ బెడ్ దిగి ఆ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను. అసలు తన పక్కన మనిషే లేడు అన్న సంగతి కూడా గమనించకుండా ఆ తలగడని గట్టిగా హత్తుకుని నిద్రపోతూనే ఉంది ఆద్య. ఫోన్ మాట్లాడి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయినా కూడా ఆమె లెగలేదు. పాపం చాలా అలసిపోయినట్లుంది అని అనుకుంటూ ఆ గదిలోకి అసలు వెలిగే రాకుండా కర్టెన్స్తో అంతా మూసేసి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అతను. అప్పుడే కాఫీ పట్టుకుని తనకి ఎదురు వస్తూ ఉన్న పని మనిషిని చూసి ఆమె చేతిలో ఉన్న ఆ కాఫీ తీసుకుని మేడం పడుకున్నారు. ఆమె లేచి కిందకి వచ్చే వరకు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరిని ఈ గది వైపు రానివ్వద్దు అని ఆర్డర్ వేశాడు ఇంద్ర. సరే సార్ అని చెప్పి అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. అది చూసి ఏమైంది ఈమెకి, నన్ను చూసి సిగ్గుపడుతుంది అని అనుకుంటూ ఆ కాఫీ తాగుతూ కిందకి వెళ్ళి ఆ కప్ అక్కడే పెట్టి మమ్మీ ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ అక్కడే ఉన్న జయంతికి చెప్పాడు అతను. సరేరా అంటూ తల ఎత్తి అతని వైపు చూసి ఆమె కూడా చిన్నగా నవ్వుతూ తల వంచుకుని సిగ్గుపడుతూ, ఈ రోజుకి ఆఫీస్కి సెలవు పెట్టకపోయావా అంది. ఏంటి, సెలవు పెట్టాలా? ఎందుకు? అయినా అది నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ కాదు, నా ఆఫీస్కి నేను సెలవు పెట్టడం ఏంటి అని ఆ మాట కొట్టిపడేసి ముందుకు వెళుతూ ఉన్నాడు ఇంద్ర. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తూ ఉన్న విజయేంద్ర ప్రసాద్ అతనికి ఎదురు వచ్చాడు. బాయ్ డాడీ అని అతనికి చెప్పి ముందుకు వెళ్ళిపోయిన ఇంద్రాన్ని చూసి ఏదో అనుమానం రావడంతో ఒక్క నిమిషం ఆగు
అన్నాడు విజయేంద్ర ప్రసాద్. ఆ మాటతో ఆగి, ఏంటి డాడీ అసలే లేట్ అవుతుంది అని ఇంద్ర అనడంతో అతని ముందుకు వచ్చి అతని పరీక్షగా చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఈరోజు ఆఫీసుకి ఎందుకు లేరా? స్టాఫ్ అందరికీ ఎగ్జిబిషన్లా ఉంటుంది, ఇంట్లో ఉండకూడదు అన్నాడు విజయేంద్ర ప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు డాడ్ మీరు? ఎగ్జిబిషన్లా ఉండడం ఏంటి? అసలే లేట్ అవుతుంది అనుకుంటే మమ్మీ ఆఫీస్ మానే అంటుంది, మీరేమో ఇంట్లో ఉండకూడదా అంటున్నారు. అసలు ఏమైంది మీకు? విసుగ్గా అడిగాడు ఇంద్ర. ఏమైంది అంటే ఏం చెప్పను, అందుకే మీ ఇద్దరికీ హనీమూన్ ఏర్పాటు చేస్తాను అన్నాను. కానీ నువ్వే చాలా వర్క్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెళ్ళడం కుదరదు అన్నావు. నా మాట విని హనీమూన్కి వెళ్ళండిరా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఇబ్బంది పడుతూ అన్నాడు విజయేంద్ర ప్రసాద్. అబ్బా మీకేదో అయింది, అందుకే విషయానికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఏమైనా ఉంటే సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చెప్పండి, ఇప్పుడు వినే అంత ఓపిక టైం నాకు లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్ర. ఒరే ఇంద్రా ఇంద్రా అని వెనక నుంచి విజయేంద్ర ప్రసాద్ అరుస్తూనే ఉన్నాడు. కానీ అతన్ని అసలు పట్టించుకోలేదు ఇంద్ర. ఏంటండి వీడు చెప్పింది వినకుండా అలా మూర్ఖంగా వెళ్ళిపోతున్నాడు? అయినా కొత్తగా పెళ్ళయింది కదా, కొన్ని రోజులు ఆ అమ్మాయితో సరదాగా గడపకుండా ఎందుకు ఈ హడావిడి అంతా అంటూ విసుగ్గుంది జయంతి. ఆఫీస్ మానేసి సరదాగా గడపకపోయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అని వాళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది కదా. అదే విషయం ఆఫీస్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంతకు మించి మనం ఏం చేయలేము. చెప్తే వినే పుత్రుడా నీ సుపుత్రుడు వట్టి మూర్ఖుడు. వెళ్ళని అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా వీడిని చూసి నవ్వుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వొచ్చి టిఫిన్ పెట్టు అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు విజేంద్ర ప్రసాద్. ఒక్క నిమిషం ఆగండి, అమ్మాయి కూడా వస్తుంది అని జయంతి అంటూ ఉండగా, మేడం గారు నిద్రపోతున్నారంటమ్మా, ఆమె లేచే వరకు ఎవరూ లేపొద్దు, ఆ గది వైపు వెళ్ళొద్దు అని చిన్నబాబు గారి ఆర్డర్ అంటూ చెప్పింది పని మనిషి. దానితో భర్త వైపు చూసి చిన్నగా నవ్వింది జయంతి. విన్నావు కదా, ఆయన గారు ఆర్డర్ వేశాడంట. ఖచ్చితంగా అమ్మాయి ఏ తెల్లవారుజామున పడుకుని ఉంటుంది. తనని డిస్టర్బ్ చేయడేందుకు, తనే లెగిసి వస్తుందిలే, ముందు నాకు టిఫిన్ పెట్టు అని విజేంద్ర ప్రసాద్ అనడంతో అతనికి టిఫిన్ వడ్డిస్తూ ఉంది ఆమె. ఆఫీస్కి వచ్చిన ఇంద్రాని అందరూ చూసి చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నారు. ఏమైంది వీళ్ళకి అని అనుకుంటూనే తన క్యాబిన్కి వెళ్ళి పరమేష్కి ఫోన్ చేశాడు. ఆఫీస్లోనే ఉన్నాను సార్, వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి అతని క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటూ చెప్తూ తన మాటని మధ్యలోనే ఆపేసి చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు అతను కూడా. అది చూసిన ఇంద్రాకి మరింత కోపం వచ్చింది. ఏమైంది మీ అందరికీ? ఎందుకు నన్ను చూసి అలా పిచ్చి పట్టిన వాళ్ళలా నవ్వుతున్నారు అంటూ కోపంగా అడిగాడు ఇంద్ర. ఏమీ లేదు సార్, ఈరోజు లాఫింగ్ డే, ఎదుటి వాళ్ళని చూసి మనం చిన్న చిరునవ్వు ఇవ్వాలట, అందుకే అందరం అదే ఫాలో అవుతున్నాము, మీరు కూడా ఇవ్వండి బాగుంటుంది అన్నాడు పరమేష్. నీ బొందలా ఉంటుంది, కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను చెప్పిన దాని గురించి తెలుసుకుని చెప్పు అన్నాడు ఇంద్ర. ఓకే సార్ చెప్పండి అని పరమేష్ అనడంతో ఆద్య జీవితంలో ఏం జరిగింది, తన మనసులో నాపై ప్రేమ ఉంచుకొని కూడా ప్రేమించలేదు అని ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది, నన్ను దూరంగా ఎందుకు పెట్టింది అన్న విషయం గురించి నాకు క్లారిటీ కావాలి అని చెప్పాడు ఇంద్ర. దానితో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, చెల్లమ్మ కొంచెం స్ట్రాంగ్గా తన మనసులో ఫీలింగ్ ఏంటో అర్థమయ్యేలా చెప్తేనే తప్ప ఈ సార్ గారికి జ్ఞానోదయం అవ్వలేదు అనుకుంటా. ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయం గురించి ఇప్పుడు ఆరా తీయమంటున్నాడు అని మనసులో అనుకుని, ఆద్య మేడం కాలేజీ చదివే టైంలో వాళ్ళ నాన్నగారు బిజినెస్లో బాగా రాణించేవారు. చాలా మంచి మనిషి. ఎదుటి వాళ్ళ సహాయం అడిగితే లేదు అని అనకుండా, ఎందుకు ఏమిటి అని కూడా తెలుసుకోకుండా చేసేవారు. కానీ అదే ఆయనకి ముప్పు తెచ్చిపెట్టింది. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. కోట్లకి హామీ తీసుకుని ఐపీ పెట్టారు. దానితో బ్యాంకులు ఆయన మీద దాడి చేశాయి. పెళ్ళిడికి వచ్చిన పిల్ల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఆస్తులన్నీ పోగొట్టుకుని ఆమెకి అన్యాయం చేశాను, నడి రోడ్డు మీద నిలబెట్టాను అన్న ఫీలింగ్ ఆయన మనసులో ఉండిపోవడంతో ఆ బాధని తట్టుకోలేక అనారోగ్య పాలయ్యారు. పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. ఆ టైంలో తను ప్రేమించిన వాడితో జీవితాన్ని గడపడం కన్నా తన కన్న తల్లిదండ్రులకి పక్కనే ఉంటూ సేవలు చేసుకోవడమే మంచిది అనుకున్న ఆద్య తన ప్రేమని దూరం చేసుకోవడానికి
ప్రేమించలేదు అని తను ప్రేమించిన వ్యక్తికి అబద్ధం చెప్పింది. కష్టంగా ఉన్నా కూడా మిమ్మల్ని దూరం చేసుకుంది. ఆ రోజు మీరు వెళుతూ ఉండగా తన ఇంటికి వెళ్ళిన వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కాదు. తన ఇంటిని వేలం వేయడానికి వచ్చిన బ్యాంకు వాళ్ళు అంటూ చెప్పాడు పరమేష్. ఆ మాటలన్నా ఆ మాటలన్నీ విన్న ఇంద్రకి కరెంట్ షాక్ కొట్టినట్లయింది. ఇంత జరిగిందా? కానీ ఇంత జరిగితే నాకొక్క మాట కూడా తను చెప్పలేదు. పరిస్థితి ఇది అని చెప్తే నేను తనకి తోడుగా ఉంటాను కదా! కోపంగా అడిగాడు ఇంద్ర. తోడుగా ఉంటారు సార్. అలా తోడుగా ఉండడం కోసం చదువుని మధ్యలోనే వదిలేస్తారు. జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వాళ్ళని కాపాడడం కోసం మీరు డబ్బులివ్వాలి. అలా ఇవ్వాలి అంటే మీ నాన్నగారిని అడగాలి. ముక్కు మొహం తెలియని వాళ్ళకి కోట్ల రూపాయలు ఊరికే ఇస్తాను అంటే, మీ నాన్నగారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? దానితో మీ మధ్య గొడవలు. తన వల్ల మీరు ఏ విధంగానూ నష్టపోకూడదు అనుకుంది. ఎటువంటి కష్టం మీ దగ్గరికి రాకూడదు అనుకుంది. ముఖ్యంగా తన గురించి ఆలోచిస్తూ మీరేమైపోతారో అని భయపడింది. అందుకే తన బాధని మీతో చెప్పుకుని మీ జీవితాన్ని కూడా నాశనం చేయడం కన్నా ఆ బాధ ఏదో తనే పడుతూ మీకు దూరంగా ఉండడం మంచిది అనుకుంది. అందుకనే అలా చేసింది అంటూ చెప్పాడు పరమేష్. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు అతను. నిజమే, తను ఆ రోజు అలా చేసింది కాబట్టి నా చదువు కంప్లీట్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యాను. కానీ అలా చేయకుండా తన పరిస్థితి ఏంటో నాకు చెప్పి ఉంటే నేను తనకే సాయంగా నిలబడుతూ తనతోనే ఉండిపోయేవాడిని. అప్పుడు ఏం జరిగేదో కూడా అస్సలు ఊహించలేను. కానీ నేను ఉండి కూడా తను అంత పెయిన్ తీసుకోవడం నాకు నచ్చలేదు. తను ఎప్పుడూ కళ్ళలో నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి అనుకున్నాను. కానీ కన్నీళ్ళే జీవితంగా మార్చుకుని వాటితోటే సావాసం చేస్తూ బ్రతుకుతూ ఉంటే లేనిపోని కోపం తన మీద పెంచుకుని మూర్ఖంగా తిట్టుకుంటూ నేను సంతోషంగానే ఉన్నాను కదా అన్నాడు ఇంద్ర. అలా అని ఎందుకు అనుకుంటారు సార్? మీ ఇద్దరు ఇప్పుడు సంతోషంగా ఉండడం కోసమే అప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని దూరం చేశాడు అనుకోవచ్చు కదా! ఏ గొడవ ఉండదు అని పరమేష్ అనడంతో, నీకు ఈ విషయాలన్నీ ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అంటూ అడిగాడు ఇంద్ర. ఓహో! ఇప్పుడు నా వైపుకు తిరిగిందా కేసు అనుకుంటూ జాగ్రత్తగా డీల్ చేయాలి. లేదు అంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా గొయ్యి తీసి కప్పెట్టేస్తాడు అనుకుని, ఒక ఫ్రెండ్‌గా అయితే ఆద్య చేసింది కరెక్ట్ అనిపించింది. తన జీవితం ప్రాబ్లమ్స్‌లో పడింది అని నువ్వు నీ జీవితాన్ని కూడా పక్కన పెట్టి తనకి సహాయంగా ఉంటూ, ఏమీ చేయడం రాక, చేతకాక అంకుల్ నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తే, వీధి చివర పానీపూరి బండి పెట్టుకుని దాని మీద వచ్చే ఆదాయంతో ఆద్య కుటుంబ సభ్యులను పోషించడం కన్నా, చదువు కంప్లీట్ చేసి అంకుల్ బిజినెస్‌లన్నిటికీ నువ్వు సీఈఓ అయ్యి వాటిని అన్నిటినీ సక్సెస్ఫుల్‌గా రన్ చేస్తున్నప్పుడు ఆద్యని తీసుకువచ్చి నీ ముందు నిలబెట్టి జరిగిందేదో చెప్దాము అనుకున్నాను. అప్పటి వరకు తనకి నేను సహాయంగా ఉన్నాను. కానీ నాకన్నా ముందు నువ్వే తొందరపడడం, ఆద్య ఫోటో చూడగానే పెళ్లి చేసుకోవడం అంతా అయిపోయింది. అలా ఒక ఫ్రెండ్‌లా చెప్పలేకపోయాను. ఇంకా పియ్యలా అంటారా సార్? మీరు ఆర్డర్ వేయకుండా ఇక్కడ నేను ఏ పని చేయకూడదు. అలాంటిది తన గురించి తెలిసిన విషయాలు మీరు అడగకుండా నేనెందుకు చెప్తాను సార్ అన్నాడు పరమేష్. కోపంగా అతని వైపు చూస్తూ, తెలివిగా మాట్లాడుతున్నావు కదా అన్నాడు ఇంద్ర. ఏదో మీ దయ సార్, మీరు నేర్పిన విద్యనే కదా అని పరమేష్ అంటూ ఉండగా ఆ క్యాబిన్ లోపలికి దూసుకుంటూ వచ్చింది అంజలి. ఆమెను చూసి, వచ్చింది శూర్పణఖ అని చిన్నగా గొనిగాడు పరమేష్. అది వినిపించడంతో అతని వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి ఇంద్ర, ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? పోనీ నేను తర్వాత రానా అంటూ అడిగింది అంజలి. అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు, మాట్లాడవలసిందంతా అయిపోయిందిలే, నువ్వు కూర్చో అని చెప్పి తమరు వెళ్ళి తమరి వర్క్ చేసుకోండి సార్ అంటూ అక్కడి నుంచి పరమేష్ని పంపించేశాడు ఇంద్ర. నన్ను పంపించేసి మీరేం చేస్తారు? ఈమెతో రాసలీలలు ఆడతారా అని మనసులో అనుకుని, సరే సార్ నేను వెళ్తాను, కానీ ఆ మెడ మీద ఉన్న పంటి ఘాట్లు ఎవరికీ కనిపించకుండా కొంచెం కవర్ చేసుకోండి సార్. అసలే కొత్త పెళ్లి కొడుకు కదా, ఆ ఘాట్లు ఎలా పడ్డాయో అందరికీ అర్థం అవడంతో పాపం మీ వైఫ్ చాలా వైల్డ్ అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు బయట. మీ క్రూరత్వం ముందు ఆమె క్రూరత్వం ఎందుకు పనికిరాదని పాపం పిచ్చి జనానికి తెలియదు కదా. ఎందుకు వాళ్ళందరి ముందు మీరు హీరో అయిపోయి ఆమెని విలన్ చేయడం? కవర్ చేసుకోండి సార్, కవర్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి ఒక్కడుగులో బయటికి వెళ్ళిపోయాడు పరమేష్.
అక్కడే ఉంటే అతను తనని ఎక్కడ చంపేస్తాడో అన్న భయం అతనిది. ఇందిరాకి ఇప్పుడు అర్థమైంది అందరూ తనని చూసి ఎందుకు నవ్వుతున్నారా అని. లేచిన దగ్గర నుంచి చిన్నగా మంటగా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉండి చాలా తప్పు చేశాను అని అర్థం అవడంతో తన చేతితో ఆ ప్రదేశాన్ని చిన్నగా తడుముకుంటూ రాక్షసి గట్టిగా కొరికేసినట్లుంది. అంతకీ అమ్మ చెప్తూనే ఉంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా అని. అందరూ చూసి ఏమనుకుంటారో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉండగా అతని దగ్గరికి కోపంగా వచ్చి అతని చేతిని పట్టుకొని కొంచెం దూరం జరుపుతూ ఆ లవ్ బైట్ మార్క్ని చాలా క్లియర్గా చూసిన అంజలి మొహం కోపంతో ఎరిపెక్కింది. సీరియస్గా అతని వైపు చూస్తూ తమరి భార్యతో తమరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. అందరం మీ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటే ఏకంగా మీ ఆవిడ గారు చాలా చాలా పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నట్లుగా ఉన్నారుగా అని వెటకారంగా అడిగింది ఆమె. తన మెడ మీద ఉన్న ఆమె చేతిని మెల్లిగా పక్కకి తోస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కామనే కదా, ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం. కాకపోతే వైఫ్ ఇచ్చినవి క్లియర్గా ఎదుటి వాళ్ళకి కనిపిస్తే హస్బెండ్ ఇచ్చినవి ఎవరికి కనిపించవు, ఒక్క వైఫ్కి తప్ప అన్నాడు ఇంద్ర. అవునా? అయితే ఒక 5 నిమిషాలు నీ వైఫ్ స్థానంలో ఉండి నువ్విచ్చే ఆ కానుకలేమిటో తీసుకోవాలని నాకు ఉంది. కమాన్ ఇవ్వు అంటూ వెళ్ళి అతని ఒడిలో చొరవగా కూర్చుని అతని మెడ చుట్టూ తన చేతులు వేసి ఈరోజు ఏం చేసైనా సరే నిన్ను దక్కించుకుంటాను అని మనసులో అనుకుంటూ కైపుగా అతని వైపు చూస్తూ ఉంది ఆమె. సీరియస్గా ఆమె వైపు చూస్తూ పిచ్చా నీకు, ముందు లెగు అంటూ కోపంగా చెప్పాడు అతను. లెగను, లెగిసే ప్రసక్తే లేదు అని అంటూ అతని మొహాన్ని గట్టిగా తన చేతులతో పట్టుకుని అతని పెదవులను అందుకోవడానికి ముందుకు వస్తూ ఉంది అంజలి. ఏ అంజలి వదులు, నన్ను ఇలా చేసావంటే ఊరుకొని చెప్తున్నాను అని అతను బెదిరిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె భయపడలేదు. ఏం చేస్తున్నా సరే నిన్ను నేను దక్కించుకుంటాను ఇంద్ర, నువ్వు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంటూ అతని పెదవులను తన పెదవులతో అందుకుని లైట్గా కిస్ చేసింది ఆమె. అది అస్సలు భరించలేకపోయాడు అతను. ఏదో మొండిగా చేస్తుంది, బెదిరిస్తుంది అంతే తప్ప అలా చెయ్యదు అనుకున్నాడు, కానీ కిస్ చేస్తుంది అని అసలు ఊహించకపోవడంతో షాక్ అయ్యాడు. కరెక్ట్గా అదే సమయంలో క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. మరింత స్ట్రాంగ్గా అతన్ని కిస్ చేయాలి అని ఆమె ప్రయత్నిస్తూ ఉండగా ఆ డోర్ ఓపెన్ అవ్వడంతో అదిరిపడి అతన్ని వదిలి అటువైపు తిరిగి చూసిన ఆమెకి అక్కడ సారీ కట్టుకుని నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉండడం కనిపించింది. ఆమె వైపు కోపంగా చూస్తూ ఎవరు నువ్వు, ఇలా డైరెక్ట్గా క్యాబిన్లోకి రావడం ఏమిటి, బుద్ధి లేదా నీకు, పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అని ఆమెపై అరిచింది అంజలి. కోపంగా పిడికిలు బిగించి అంజలి వైపు సీరియస్గా చూస్తూ ఉన్న ఇంద్రకి ఆ మాటలు వినిపించడంతో ఏదో అనుమానం రావడంతో అటువైపు తిరిగి చూశాడు. అక్కడ తన వైపే కన్నీళ్లతో చూస్తూ నిలబడింది ఆద్య. ఓ షిట్, ఆద్య ఎందుకు ఈ టైంలో వచ్చింది? మా ఇద్దరిని ఇలా చూసి ఏమనుకుందో ఏంటో. ఈ అంజలి కుదురంగా ఉండదు కదా, ఏదో ఒక పెంట చేసి పెడుతుంది అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఇంద్ర. అలా వాళ్ళిద్దరిని దగ్గరగా చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపడం కష్టంగా అనిపించడంతో తను తెచ్చిన లంచ్ బాక్స్ అక్కడే పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆద్య. ఆమె వెనక్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాలి అని ఉన్నా కూడా ఎందుకో వెళ్ళలేక అలాగే బొమ్మలా ఉండిపోయాడు ఇంద్ర. ఇప్పుడు వెళ్ళి నేను జరిగింది చెప్పినా కూడా తను నమ్ముతుందా? తన మీద ఉన్న కోపంతో అంజలికి దగ్గరయ్యాను అని అనుకుంటుందేమో. తన మీద కోపంతోటే ఈ పెళ్లి చేసుకుని సాధిస్తున్నాను అని ఆల్రెడీ మనసులో ఫిక్స్ అయిపోయింది కదా. అలాంటప్పుడు నేనేం చెప్పినా ఎలా నమ్ముతుంది అని అతను ఆలోచిస్తూ ఉండగా వెళుతున్న అంజలి ఉక్రోషంగా తన కన్నీళ్లను తుడుచుకుని, అయినా నేనెందుకు వెళ్ళాలి, వాడు నా మొగుడు, అయినా అది ఎవరితో వచ్చి నా మొగుడుతో తప్పుగా ప్రవర్తిస్తే అందులో అతడి తప్పేముంది? నా ఇంద్ర గురించి నాకు తెలుసు. తన మనసులో ఎప్పుడు నేను మాత్రమే ఉంటాను. తన మనసైనా శరీరమైనా సరే అది కేవలం నాతోనే పంచుకుంటాడు తప్ప మరొకరికి ఆ అవకాశం తను ఎప్పటికీ ఇవ్వడు. అది తెలిసి కూడా పిచ్చిదానిలా నేనేంటి ఇలా అలిగి వెళ్ళిపోవడం ఏంటి అని మనసులో అనుకుని వెళుతున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగి ఆ క్యాబిన్ వైపు వెళుతూ ఉంది ఆమె. ప్లాన్ సక్సెస్. వసే కావ్య,
ఆద్య ఆఫీస్కి వస్తుంది అని కరెక్ట్ టయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టేలాగా చేసి వీళ్ళిద్దరిని విడగొట్టేలా చేశావే. నిజంగా ఈ విషయంలో నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అని మనసులో సంబరపడిపోతూ ఉంది అంజలి. అప్పుడే వాయు వేగంతో లోపలికి దూసుకువచ్చిన ఆద్య లాగిపెట్టి అంజలి చెంప మీద గట్టిగా కొట్టింది. దానితో షాక్ అయి ఆమె వైపు అలా చూస్తూ అంజలి ఉండిపోతే కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు ఇంద్ర. చెంప సుర్రుమని నొప్పి రావడంతో స్పృహలోకి వచ్చి, యు ఇడియట్, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని అంటూ ఆమెను కొట్టడానికి తన చేతిని పైకి ఎత్తింది అంజలి. ఆ చెయ్యి ఆమె చెంపని తాకకముందే గాలిలో ఆపి ఆ చేతిని పట్టుకుని, నీకు ఆల్రెడీ చెప్పాను, నీ వల్ల నా భార్య ఒక్కసారైనా కన్నీళ్లు పెట్టుకుంది అంటే నిన్ను చంపేస్తాను అని. అయినా కూడా నీకు నా మాట అంటే లెక్కలేదు కదా. ఇప్పుడు చూపిస్తాను నేనేం చేయగలను అని అంటూ కోపంగా వార్నింగ్ ఇచ్చాడు ఇంద్ర. దానితో సీరియస్గా అతని వైపు చూసి టేబుల్పై ఉన్న టిష్యూ పేపర్ తీసి అతనికిచ్చి, ఈ ముక్క అది ముద్దు పెట్టుకున్న తర్వాత కాదు, అది పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడే చెంప పగలగొట్టి అర్థమయ్యేలాగా చెప్పాలి అని సీరియస్గా అతన్ని తిట్టి, నువ్వేంటి నా ముందు తనతో క్లోజ్గా ఉంటే అది చూసి నేను అపార్థం చేసుకుని వాడిని వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నా ప్రాణమైన వాడిని చచ్చినా వదులుకోను. ఒక్కసారి దూరమై నరకం అనుభవిస్తూ బ్రతికాను, మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలి అని అస్సలు అనుకోను. వాడి కోపమైన, ప్రేమైన, ప్రాణమైన అన్నీ నేనే, నాతోనే, నా కోసమే. తను ఏంటో, తన మనసులో ఉన్నది ఏంటో అన్నీ తెలిసిన నేను ఇలా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కనిపిస్తేనే కాదు, బెడ్ మీద వేరే పొజిషన్లో కనిపించినా కూడా అనుమానపడను. తను తప్పు చేశాడు, నా స్థానంలో మరొక ఆడదాన్ని తీసుకువచ్చాడు అంటే పొరపాటున కూడా నమ్మను. ఇంకొకసారి నా మొగుడు పరిసరాలలో నువ్వు కనిపించావు అంటే అక్కడికక్కడే చంపి ఉప్పు పాత్ర వేసేస్తాను అంటూ ఆమెకు ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది ఆద్య. ఆ మాటలన్నీ వింటూ కొరకొర ఆమెను చూస్తూ ఉంది అంజలి. అప్పుడే సడన్గా ఆమెని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుని ఆమె మెడ వంపులో తల దాచుకున్నాడు ఇంద్ర. అది చూసిన అంజలికి మరింత మండింది. చిచి అని అనుకుంటూ అక్కడి నుంచి ఆమె బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఆమె బయటికి వెళ్ళగానే తన మోచేతితో ఒక్క పోటు అతను డొక్కలో పొడిచింది ఆద్య. కొంచెం నొప్పిగా అనిపించడంతో బా అంటూ ఆమెకి దూరం జరిగి, రాక్షసి, చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అంటూ కొంచెం దూరం జరిగాడు అతను. అనుకోవడం కాదురా, చంపినా పాపం లేదు నిన్నసలు అంటూ టేబుల్పై ఉన్న ఫైల్స్ తీసుకుని అతన్ని కొడుతూ, నీకు నేను సరిపోలేదా, మరొకటి కావాల్సి వచ్చిందా, దాన్ని ముద్దు పెట్టుకుంటావా ముద్దు, అసలు అది తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది నాకు అని అతన్ని కక్ష తీరా కొడుతూనే ఉంది ఆమె. ఏ రాక్షసి, ఆగవే బాబు, ఒకసారి నేను చెప్పేది విను అని అతను ఎంతగా చెప్తున్నా కూడా ఆమె వినకుండా అతన్ని అలా కొడుతూ ఉండడంతో ఇంకా ఇలా కాదు అనుకుని ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని ఆమె నడుం చుట్టూ తన 2 చేతులు వేసి గట్టిగా బిగించి, ముద్దు అంటే ప్రేమతో ఇచ్చేది. ఆ ముద్దులో ఉన్న తీయదనం మనసుకు చేరాలి. తనువులు 2 ఒక్కటి అవ్వాలి అన్న కోరిక పుట్టాలి. ఆ ముద్దుతో మొదలుపెట్టిన యుద్ధం తనువులు కొనసాగిస్తూ ఒకరితో ఒకరు కలిసిపోతూ ఒకరిగా ఏకమైపోయి సృష్టి కార్యానికి శ్రీకారం చుడుతూ మరొక తరానికి జన్మని ఇవ్వాలి. అంత అపురూపమైన ఘట్టం మనసుకు నచ్చిన వారితోటే, మనం మెచ్చిన వారితోనే సంతోషంగా ఉంటుంది తప్ప ఇలా ఎవరితో పడితే వాళ్ళు వచ్చి ముద్దు పెట్టినంత మాత్రాన మనసులో ఎలాంటి ఫీలింగ్ రాదే. నువ్వు నాకు ఎదురుగా ఉంటే, ఎర్రని నీ పెదవులు చూస్తూ ఉంటే దూరంగా అస్సలు ఉండలేను. అలా అని వేరే వాళ్ళు వచ్చి నా ముందు నిలబడితే వాళ్ళను కూడా అదే దృష్టితో చూస్తాను అని కాదు కదా అని అంటూ ఆమె నుదుటి దగ్గర నుంచి తన చూపుడు వేలు కిందకి పోనిస్తూ, నీ తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు మొత్తం నాది. అలాగే నేను కూడా నీ వాడిని మాత్రమే. నీకు మాత్రమే సొంతమైన వాడిని. మరొకరికి ఎప్పటికీ సొంతంగాను. అది నీకు కూడా తెలుసు కదా. ఎందుకే అంత కోపం అని అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, హనీమూన్కి వెళ్దాం బంగారం. వీళ్ళందరికీ దూరంగా మనమిద్దరం మాత్రమే ఏకాంతంగా ఉండే ప్రదేశానికి పారిపోదాం. కొన్ని రోజులు నీతో ప్రశాంతంగా ఏకాంతంగా గడపాలి అని ఉంది. అన్నీ మర్చిపోయి మరి ఏర్పాటు చేయమంటావా అంటూ అడిగాడు అతను. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ,
తమరేమీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. మావయ్య గారు ఆల్రెడీ ఏర్పాటు చేసేశారు. ఈరోజు సాయంత్రమే మా ప్రయాణం అంటూ చెప్పింది ఆమె. మా డాడీకి నాకు ఎప్పుడు ఏం కావాలో అంతా బాగా తెలుసు అని అంటూ ఆమె మెడ మీద చిన్నగా కరిచి విడిచిపెట్టి, లవ్ బైట్ అంటే ఇలా కనీ కనిపించకుండా ఇవ్వాలే. ఇలా వైల్డ్‌గా అందరూ చూసే విధంగా ఉన్న పళ్ళు కాస్త దిగిపోయేలాగా ఇస్తే అందరూ చూసి నవ్వుతున్నారే అన్నాడు అతను. దానితో అతని మెడ మీద పడిన గుర్తు చూసి సిగ్గుతో తల అతని గుండెల్లో దాచుకుంటూ, మరేం చేయను, నీ మీద ప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చేసింది. దాన్ని దాచుకోలేక ఆ మూమెంట్లో కరిచేశాను. నువ్వు మాత్రం నన్ను ఎక్కడా కరవలేనట్లు, నీ పంటిగాట్లు ఎక్కడ దిగలేనట్లు చాలా బాగా చెప్తున్నావు. స్నానం చేస్తుంటే ఒకటే మంట తెలుసా అని ఆమె అనడంతో, అవునా, రాత్రి డార్క్ లైట్లో అంతగా కనిపించలేదే. ఈరోజు ఫుల్ లైట్ వేసుకుని ఎక్కడెక్కడ నా పంటిగాట్లు పడ్డాయో చూసి పడని చోట్ల కొత్తవి పెడుతూ రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేద్దాంలే అని అంటూ ఆమెను మరింతగా తన గుండెల్లో దాచుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ఇంద్ర. అప్పుడే ఏదో గుర్తు రావడంతో అతనికి కొంచెం దూరం జరిగి, సార్, మార్నింగ్ మీ బట్టలు వాషింగ్కి వేస్తూ ఉంటే నాకు మీ బట్టలో ఈ కాలి పట్టి దొరికింది. ఇదెవరిది అంటూ ఆ పట్టి అతనికి చూపిస్తూ అడిగింది ఆమె, ఏమీ తెలియనట్లు. ఆమె చేతిలో ఉన్న పట్టి తీసుకుని దాని వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుని, దీన్ని ఒకప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్కి కానుకగా ఇచ్చాను. అది ఆమె అప్పటి నుంచి భద్రంగా దాచుకుంది. ఇప్పటికి కూడా ఒక పట్టి ఆమె కాలినే ఉంది. మరొక పట్టి నిన్న పడిపోతే ఆ పడిపోయిన ప్లేస్కి నేనే వెళ్ళి మరీ వెతుక్కుని తీసుకువచ్చాను అని అంటూ ఆమె నడుం పట్టుకుని కొంచెం పైకి ఎత్తి అక్కడ ఉన్న టేబుల్పై ఆమెని కూర్చోపెట్టి మోకాళ్ళ మీద తను కూర్చుని ఆమె కాలిని తన కాలి మీద పెట్టుకుని ఆ కాలికి తన చేతిలో ఉన్న పట్టి పెడుతూ ఉన్నాడు అతను. అతను పెట్టడం పూర్తి అయ్యాక, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పట్టి అంటే నాకు చాలా చాలా ఇష్టం. కష్టపడి వెతికి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అంది ఆమె. దానితో పైకి లేచి ఆమెకి అటూ ఇటూ తన చేతులు వేసి ఆమె మొహం దగ్గరికి తన మొహాన్ని తీసుకుని వెళుతూ, థ్యాంక్స్ అలా చెప్పకూడదే. అయినా సార్ ఏంటి సార్, ఏదో నువ్వు నా ఆఫీస్లో పని చేస్తున్నట్లు, నేను నీ బాస్ అయినట్లు సార్ అంటావేంటి? నీకు ఎప్పుడు ఇష్టమయ్యే పేరుతోటే పిలువు. ఇంకొకసారి సార్ అన్న పేరు వచ్చింది అంటే ఏం చేస్తానో తెలుసు కదా అంటూ వార్నింగ్ టోన్లో అడిగాడు అతను. ఏం చేస్తారు? కవ్వింపుగా అతని చూస్తూ అడిగింది ఆమె. హా, ఏం చేస్తానా అని అంటూ ఆమె నడుం గట్టిగా గిల్లి ఆమె బుగ్గపై ముద్దు పెట్టి, ఇంతకు మించిని నేనేం చెయ్యలేను అని చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టుకున్నాడు అతను. అది చూసి ఆమె కిలకిలా నవ్వేసింది. ఆ నవ్వు తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు అతను. అలా ఆ ఇద్దరి స్టోరీ ముగిసింది. మరొక కొత్త స్టోరీతో మనం మరొక రోజు కలుసుకుందాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.